నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలోని అవుకు రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. బోటులో ప్రయాణిస్తున్న 12 మందిలో 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రసూల్ కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. నీటిలో పడిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హేమంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హేమంత్, శివ, ఈ నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఈ బోటు ఏదైతే పర్యాటక శాఖకు సంబంధించిన ఈ బోటు అవుకు జలాశయంలోకి వెళ్ళడం జరిగింది. ఏదైతే బోటులో ఒక్కసారిగా నీరు చేరడంతో ఈ బోటు బోల్తా పడినట్లుగా మనకు ప్రాథమికంగా అయితే సమాచారం అందుతోంది. మొత్తం 13 మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో పర్యాటక శాఖకు సంబంధించిన బోటులో ప్రయాణిస్తున్నారు. అందులో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరంతా లైఫ్ జాకెట్ వేసుకోవడంతోనే సురక్షితంగా బయటపడినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇద్దరు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభించింది. మరొక మృతదేహం కోసం అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే భారీ అలలు ఏదైతే రావడము, అలాగే బోటులోకి ఒక్కసారిగా నీరు చేరడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఎవరైతే గల్లంతైన వారంతా కూడా వీరు తంజావూరుకు చెందిన వారిగా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏదైతే గజయిత గాల సహాయంతో అయితే మొత్తం మీద సురక్షితంగా మొత్తం 12 మంది బయటపడినట్లుగా మనకు తెలుస్తోంది. ఒకరైతే మృతి చెందారు. మరొకరి మృతదేహం కోసం కూడా అంటే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తం మీద అయితే 11 మంది సురక్షితంగా బయటపడితే ఇద్దరు మాత్రం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకరి మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.